అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు నాయకులు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉంది. నలుగురు కూడా కీలక నాయకులే. ఒక ఆయనేమో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నెల్లూరు వైసీపీ ఎంపీ అనుకుంటున్నారు. ఆయన టీడీపీలోకి వెళ్ళే అవకాశం ఉంది, చర్చలు జరుగుతున్నాయి. ఇంకొక ఆయనేమో మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, ఈయన ఒంగోలు సిట్టింగ్ ఎంపీ. సో ఈయనకు ఒంగోలు ఎంపీ సీట్ నిరాకరించారు వైసీపీ. సో ఈయన కూడా టీడీపీ నుంచే వచ్చారు గత ఎన్నికలకు ముందు. మళ్ళీ టీడీపీలోకి వెళ్దాం అనుకుంటున్నారు. ఆయనకు వైసీపీ విధానాలు నచ్చట్లేదు, వైసీపీకి కూడా ఆయన విధానాలు నచ్చట్లేదు. సో వీళ్ళిద్దరూ కూడా కీలక నాయకులు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మాగుంట గారు, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి గారు కీలక నాయకులు. సో ఈయనతో పాటు ఒక రెడ్డి సామాజిక వర్గ నాయకుడు, ఈయనతో పాటు ఒక రెడ్డి సామాజిక వర్గ నాయకుడు. సో మొత్తం మీద నలుగురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు టీడీపీలోకి వచ్చే అవకాశం ఉంది. ఇది నిన్నటి నుంచి చాలా మీడియాస్లో వస్తుంది. మన ఛానల్లో చేయలేదా? మన ఛానల్లో చెప్పలేదా? చూడండి, నెల రోజుల కిందట నేను చేశా. ఇదిగో వైఎస్ఆర్సీపీ లీడర్స్ రెడీ టు జంప్. ఒకేసారి నలుగురు రెడ్డిలు జంప్. వైసీపీలో సెన్సేషన్. 1,02,994 వ్యూస్ జనవరి 5వ తేదీన చేశా. ఒకేసారి నలుగురు రెడ్డిలు జంప్. ఆ నలుగురు ఎవరనేది ఇండైరెక్ట్గా చెప్తే చాలామంది క్యాచ్ చేసి కింద కామెంట్స్ కూడా పెట్టారు. అవును, ఆ నలుగురు విపిఆర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, బిఎంఆర్ అని ఇలా ఇండైరెక్ట్గా కామెంట్స్ కూడా చేశారు. నలుగురు అంటే అర్థమయ్యేలాగానే చేశా. ఇప్పుడు కాదు, 39 రోజులైంది ఆ వీడియో చేసి. ఆ వీడియో ఇప్పటికీ కూడా ఉంది మన ఛానల్లో. నలుగురు రెడ్డిలు జంప్, ఒకేసారి నలుగురు రెడ్డిలు జంప్ అనే వీడియో ఉంది. సో చూడండి, చాలా ఇంపార్టెంట్ వీడియో అది. సో నేను చెప్పేది ఏంటంటే, మన ఛానల్లో ఫేక్ కంటెంట్ ఉండదు. ఇప్పుడు ఏదో పనికిమాలిన ఫేక్ కంటెంట్ చెప్పాల్సిన అవసరం అయితే ఉండదు. సో అన్నీ కూడా ఇంపార్టెంట్ వీడియోలే చెప్తా, ఇంపార్టెంట్ కంటెంటే చెప్తా. మీ టైం 5 నిమిషాలు కూడా వేస్ట్ అవనివ్వను నేను. ఇదిగో చూసారా, ఒకేసారి నలుగురు రెడ్డిలు జంప్. 1 month ఎగో వైఎస్ఆర్సీపీ లీడర్స్ రెడీ టు జంప్. ఒకేసారి నలుగురు రెడ్డిలు జంప్. ఏ ఛానల్లో ఉంది? ఇది ఏపీ 175 ఛానల్లో ఉంది. ఏపీ 175 ఛానల్లో ఈ వీడియో ఉంది. సో అనవసరమైన కంటెంట్ చెప్పను, నేను వాల్యుబుల్ కంటెంటే ఇస్తాను. ఇప్పుడు ప్రతిసారి నేను ఇచ్చేది వాల్యుబుల్ కంటెంటే ఉంటుంది. కాకపోతే ఎక్కువ మంది ఫాలో అవ్వక అటు ఇటుగా ఉండి కొంచెం మీరు మిస్ అయ్యి ఉంటారు. కానీ అందరికంటే ముందే మనం చెప్పాం. ఈరోజు ఆంధ్రజ్యోతిలో రాశారు, ఈరోజు రాశారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలోకి, హైదరాబాద్లో చంద్రబాబుతో భేటీ, తాజా రాజకీయ పరిస్థితులపై మంతనాలు, వేమిరెడ్డి భార్య ప్రశాంతి కూడా టీడీపీలోకి, టీటీడీ సభ్యత్వానికి త్వరలో, ఇవన్నీ రాశారు. కానీ మనం 1 month బ్యాకే వీడియో చేసాం చాలా వాల్యుబుల్ కంటెంట్తో. సరే, చాలా విషయాలు మనం ముందే చెప్తాం. అయితే ఒకటి నేను మళ్ళీ చెప్తున్నా, ఇందాక కూడా ఒక వీడియోలో చెప్పాను, నేను చెప్పే కంటెంట్ ఫేక్ అయితే, నేను నిజంగా అబద్ధాలు చెప్తే, ఫేక్ కంటెంట్ చెప్తే దయచేసి నా ఛానల్ చూడకపోయినా పర్వాలా, లేదా చట్ట ప్రకారం నా మీద ఎన్ని యాక్షన్స్ తీసుకున్నా పర్వాలా, లేదు కింద మీరు ఎన్ని తిట్టినా పర్వాలా. ఫేక్ కంటెంట్ చెప్తే, అబద్ధాలు చెప్తే. కానీ నేను ఎక్కడ ఫేక్ కంటెంట్ చెప్పను, జరిగిన కంటెంటే చెప్తాను. అలాగే జరగబోయేవి ఇండైరెక్ట్గా చెప్తా, అలా జరిగే అవకాశం ఉంది, ఇలా జరిగే అవకాశం ఉందని. సో అందుకే యాక్సెప్ట్ చేయండి లేదా వదిలేయండి, అంతే తప్ప మరీ దారుణమైన కామెంట్స్ అయితే చేయొద్దు. ఈ మధ్య కొంచెం మరీ ఇబ్బందికరమైన కామెంట్స్ వస్తున్నాయి. నా శ్రేయోభిలాషులు చాలామంది అప్సెట్ అవుతున్నారు ఈ కామెంట్స్ చూసి. సో అంటే వైసీపీ వాళ్ళు ఏంటంటే మరీ దిగజారి కామెంట్ చేస్తున్నారు. దయచేసి అర్థం చేసుకోండి, పరిస్థితులు బాగలేవు. సో మీరు నేను చెప్పేది రియలైజ్ అవ్వండి, యాక్సెప్ట్ చేయండి. నేను అబద్ధం చెప్తే నిజంగా నేను ఎక్కడ కనిపిస్తే అక్కడ నన్ను పట్టుకోండి, నేను బయట తిరుగుతూనే ఉంటా. నేను నిజంగా అబద్ధం చెప్తే మీరు ఏమైనా చేసుకోండి, ఫేక్ కంటెంట్ చెప్తే. కానీ నేను ఒక్క ఫేక్ వీడియో, వేలాది వీడియోస్ చేశాను నేను. ఇప్పుడు నా 2 ఛానల్స్లో కూడా దాదాపుగా 5,000 వీడియోస్ చేశాను, ఒక్క ఫేక్ కంటెంట్ కూడా చెప్పాలి. సో దయచేసి అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.